అందరికీ నమస్కారము. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా ప్రజలకు ప్రధానమైనటువంటి అంశాలు, పబ్లిక్ను ఎడ్యుకేట్ చేయడానికి ఉపయోగపడేటువంటి అంశాల గురించి చాలా వీడియోస్ చేసి పోస్ట్ చేయటం జరుగుతూ ఉన్నది. అదే రకంగా ప్రముఖులైనటువంటి వాళ్ళను, సామాజిక బాధ్యతతో స్పృహతో పనిచేస్తున్నటువంటి వాళ్ళను కూడా ఇంటర్వ్యూ చేసి వారి అభిప్రాయాలను, వారి అనుభవాలను మీ అందరితో పంచుకోవడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగానే విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్ మాధవరావు గారు, అర్జునరావు గారు, అదేవిధంగా చక్రపాణి గారు ఇటువంటి వాళ్ళ ఇంటర్వ్యూస్ చేసి మీతో షేర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సామాజిక స్పృహతో పర్యావరణ అంశాల మీద చాలా కృషి చేస్తున్నటువంటి బులిశెట్టి సత్యనారాయణ గారు లాంటి వాళ్ళను, రాజకీయాల్లో ఉన్నప్పటికీ కొన్ని అంశాల్లో చాలా స్ట్రాంగ్ వ్యూస్తో గట్టిగా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. అదే రకంగా చరిత్ర, ఆర్కియాలజీలో చాలా పట్టుండి మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలుగునాడు అందాం, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్ర తెలంగాణ ఏరియా అంతట్లోనూ కూడా చరిత్ర గురించి పూర్తి పట్టున్నటువంటి వ్యక్తి శివనాగిరెడ్డి గారితో కూడా ఇంటర్వ్యూ చేసి మీతో పంచుకోవడం జరుగుతున్నది. ఈరోజు ప్రధానంగా ప్రజలకు చాలా అనుమానాలు, డౌట్స్ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎక్సర్సైజు ఈ ఎలక్టరల్ రోల్స్ రివిజన్. ఈ ఎలక్టరల్ రోల్స్ రివిజన్ ఇంత అనుమానాలకు దారితీయడానికి కారణం కొంతవరకు మీడియా కారణం, సోషల్ మీడియా కారణం, ఉన్నది లేనిది ప్రచారం చేయటం బట్టి ఇది ఏమీ కొత్తగా జరుగుతున్నటువంటి ప్రక్రియ అయితే కాదు. ఈ రివిజన్ అనేటువంటివి రెండు రకాలుగా ఉంటాయి. స్పెషల్ సమ్మరీ రివిజన్, ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. దీంట్లో ఎవడు మీ ఇంటికి ఎన్యూమరేటర్ రాడు, ఏమీ జరగదు. కేవలం డ్రాఫ్ట్ రోల్స్ను పబ్లిష్ చేస్తారు, ఒక డేట్కు అబ్జెక్షన్స్ కాల్ ఫార్ చేస్తారు. ఎవరైనా అబ్జెక్షన్స్ ఇస్తే ఆ అబ్జెక్షన్స్ను పోయి వెరిఫై చేసి దాని మీద కరెక్ట్గా ఉంటే ఇంక్లూడ్ చేస్తారు, లేకపోతే తీసేయటం అది జరుగుతూ ఉంటుంది. ఇది ఒక స్పెషల్ సమ్మరీ రివిజన్ అంటారు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటుంది, తెలియకుండానే అయిపోతుంది. ఎందుకంటే ఎవరో దానిని ఆ పేపర్లో ఆ డేట్స్ అవి మెన్షన్ చేసినప్పుడు గుర్తుపెట్టుకొని పోయి అబ్జెక్షన్స్ ఫైల్ చేయకపోతే అంతకు ముందు ఉన్నటువంటి ఎలక్టరల్ రోల్ యాజ్ ఇట్ ఈస్గా అప్డేట్ అయిపోయి దానికి అనుగుణంగా ఎన్నికలు జరుగుతాయి. బట్ అప్పుడప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తుంది. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ప్రతి ఇంటికి వచ్చి ఎన్యూమరేటరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఫామ్స్ ఇచ్చి ఫిలప్ చేయించుకొని తీసుకొని పోతాడు. దీనికి అనుగుణంగా జరిగేటటువంటిదే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. మామూలుగా అయితే దశాబ్దానికి ఒక తడవి జరగాలి, చాలా రోజులుగా జరగలేదు. లాస్ట్లో ఇది 2002లో జరిగింది, ఇప్పుడు మళ్ళా జరుగుతుంది. అంత గ్యాప్ ఉన్నదన్నమాట. సరే, ఈ లోపల చాలా ప్రాంతాల్లో జరగటం, వెస్ట్ బెంగాల్ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరగటం, దీని మీద వాదోపవాదాలు రావటంతో కొంతవరకు అసలు ఎట్లా ఉన్నా కానీ ప్రజల్లో అపోహలు మాత్రం జాస్తిగా ప్రబలి ఉన్నాయి. వీటిని తొలగించడానికి కరెక్ట్ విషయం ఏంటంటే ఈ ప్రాసెస్ ఏంది, ప్రజలు ఏం చేయాలి, ఎన్యూమరేటర్స్ ఏం చేస్తారు అనేది సరైనటువంటి అవగాహన రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం మన ముందు ఇవాళ ఉన్నటువంటి వారు సుదర్శన్ రెడ్డి గారు. ఈయన చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ తెలంగాణ. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అంటే ఈ పోస్టు నేను చెప్తాను ఎట్లాగంటే, రాష్ట్ర ప్రభుత్వం 3 అధికారుల ప్యానల్ను ఎలక్షన్ కమిషన్కు పంపిస్తుంది. వాళ్ళ రికార్డు, కాన్ఫిడెన్షియల్ రికార్డ్స్ అన్నీ చూసిన తర్వాత వాళ్ళల్లో ఒక్కళ్ళను ఎలక్షన్ కమిషన్ సెలెక్ట్ చేస్తుంది. 3 పనికిరారనుకున్నారనుకో, ఆ ప్యానల్ వెనక్కు పంపించి మళ్ళా తిరిగి ఇంకో ప్యానల్ పంపించమని అడిగేటటువంటి అధికారం ఎలక్షన్ కమిషన్కు ఉంటుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ స్పెషలీ సెలెక్టెడ్ ఆఫీసరే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా డిఫరెంట్ స్టేట్స్కి వస్తారు. వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వ క్యాడర్ మీద ఉన్న ఈ పీరియడ్లో మాత్రం వాళ్ళు ముఖ్యమంత్రికి రిపోర్టు చేయరు, మీటింగులకు వెళ్ళరు. వీళ్ళ సిఆర్లు ముఖ్యమంత్రి రాయడు, ఈయన ఎవరు రాయరు. చీఫ్ సెక్రటరీ రాస్తాడా? చీఫ్ సెక్రటరీ కూడా లేదు. డైరెక్ట్గా ఎలక్షన్ కమిషనే వీళ్ళ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ ఎవ్రీథింగ్ రాస్తుంది. ఎందుకంటే వీళ్లకు ఇండిపెండెన్స్ ఇవ్వటం కోసంగా ఈ సిస్టమ్ను ప్రవేశపెట్టడం జరిగింది. సుదర్శన్ రెడ్డి గారు ప్రధానంగా చెన్నైలో చదువుకున్నారు. 2002లో రెగ్యులర్ ఐఏఎస్
వచ్చి అప్పటి నుంచి వివిధ ప్రాంతాల్లో పనిచేశాడు. కర్నూలు కలెక్టర్గా చేశాడు. హెచ్ఎండిఏలో వాటర్ వర్క్స్ హెచ్ఎండబ్ల్యూఎస్లో వర్క్ చేశాడు. సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్గా చేశాడు. గత 2 సంవత్సరాల నుంచి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా తెలంగాణలో పనిచేస్తూ ఉన్నాడు. వీరితో ఇప్పుడు మనం మాట్లాడి జరుగుతున్న ప్రాసెస్ ఏంటి, ఓటర్లు ఏం చేయాలి, ఏదైనా సమస్యలు ఉంటే ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి అనేది నేను తెలుసుకుందాం. నమస్కారం సుదర్శన్ రెడ్డి గారు. ఫస్ట్ బ్రీఫ్గా ఈ రివిజను, దానికి సంబంధించిన గైడ్ లైన్స్, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎక్సర్సైజు, ఇది మిగిలిన వాటికన్నా ఎట్లా డిఫరెంటు, ఈ ఓటు హక్కు వినియోగించే వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది కాస్త వివరిస్తే దాని నుంచి మనం ముందుకెళ్తాం. మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ప్రక్రియ జూన్ 25వ తారీఖున మొదలైంది. ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే 12 రాష్ట్రాల్లో, 12 తర్వాత బీహార్తో కలిపి 13 రాష్ట్రాల్లో పూర్తి చేసుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు రిమైనింగ్ 17 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను మొదలుపెట్టడం జరిగింది. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ప్రతి 5 ఏళ్ళకి ఇంతకుముందు జరిగేవి. ఇప్పటికి మన రాష్ట్రం తీసుకుంటే 10 సార్లు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్తయింది. ఇది మన రాష్ట్రంలో 2002లో ఇంతకుముందు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది చేశారు. ఇప్పుడు ప్రతి సంవత్సరము మనము స్పెషల్ సమ్మరీ రివిజన్ అనేది చేస్తూ ఉంటాం. స్పెషల్ సమ్మరీ రివిజన్ తర్వాత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, వీటి యొక్క ముఖ్యంగా వ్యత్యాసాలు కానీ డిఫరెన్సెస్ కానీ చూస్తే, స్పెషల్ సమ్మరీ రివిజన్ అనేది ఏదైతే మనకి ఓటర్స్ లాస్ట్ ఇయర్ 100 ఉంటే, ఈ స్పెషల్ సమ్మరీ రివిజన్లో ఇంకో 50 కలుపుకుంటాం, 150 అవుతుంది. అలా పెంచుతూ వెళ్ళడం, లేకపోతే అందులో చనిపోయిన వారి పేర్లు తీసేయడం, ఆ విధంగా మార్పులు చేర్పులు చేయడం అనేది స్పెషల్ సమ్మరీ రివిజన్. ఇట్ ఈస్ నాట్ ఎ పూర్తి ఓవర్హాల్ అనేది కాదు, అది ఇట్ ఈస్ ఓన్లీ ఇంక్రిమెంటల్. వేరస్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తీసుకుంటే అది పూర్తిగా ఓవర్హాల్ చేయడం అనేది. మన రాష్ట్రం తీసుకుంటే పోయిన జూన్ 10వ తారీఖు వరకు తీసుకుంటే మన రాష్ట్రంలో 3,38,00,000 మంది ఓటర్స్ ఉన్నారు. ఈ 3,38,00,000 ఓటర్స్కి ప్రతి ఒక్కరికి ఎన్యుమరేషన్ ఫామ్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. పబ్లిష్ చేయటమా, వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ యొక్క ఆదేశాల ప్రకారం వాటిని ప్రింట్ తీసుకొని ప్రతి కుటుంబంలో ఎవరైతే ఇప్పటికే ఓటర్గా ఉన్నారో ప్రతి ఒక్కరికి ఎన్యుమరేషన్ ఫామ్ అనేది 2 ఇవ్వడం జరుగుతుంది. 2 ఎన్యుమరేషన్ ఫామ్. ఆ ఎన్యుమరేషన్ ఫామ్లో ప్రతి ఒక్క ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ ఓటర్గా ఉన్నారో వాళ్ళకి అందజేసిన ఎన్యుమరేషన్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని కూడా, ఆ ఎన్యుమరేషన్ ఫామ్ కూడా ప్రీఫిల్డ్ ఎన్యుమరేషన్ ఫామ్ అంటాం. ప్రీఫిల్డ్ ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క డీటెయిల్స్, అతని యొక్క అడ్రస్, తర్వాత అతని ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారో అది, తర్వాత అతని యొక్క ప్రత్యేకమైన సీల్, అతనికి సంబంధించింది, ప్లస్ ఫోటో, ఆ డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. ఇట్స్ ప్రీఫిల్డ్ ఎన్యుమరేషన్ ఫామ్. కింద 3 పట్టికలు ఉంటాయి ప్రతి ఒక్క ఎన్యుమరేషన్ ఫామ్ తీసుకుంటే. ఆ 3 పట్టికల్లో మొదటి పట్టికలో 2002, ఎందుకంటే 2002కు ఎందుకు దీనికి సంబంధం, ఎందుకంటే మన రాష్ట్రంలో 2002 ఇంతకుముందు ఇంటెన్సివ్ రివిజన్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగింది కాబట్టి అందులో ఆల్రెడీ ఓటర్గా ఉన్న వారు ఆ డీటెయిల్స్ని ఫిల్ చేయడానికి ఒక పట్టిక అనేది చూపిస్తారు. దాని పక్కన 2002లో ఓటర్గా లేని వారు, ఆ ప్రోజని వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో 2002లో ఓటర్స్ కాదు కాబట్టి వాళ్ళు ఆ డీటెయిల్స్ 2వ పట్టికలో ఫిల్ చేస్తారు. వాళ్ళు ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్ కూడా వాళ్ళ తల్లిదండ్రులది లేకపోతే వాళ్ళ యొక్క గ్రాండ్ పేరెంట్స్ది ఏదైతే 2002లో ఉన్నాయో ఆ డీటెయిల్స్ని వాళ్ళు రైట్ సైడ్ పట్టికలో ఫిల్ చేస్తారు. తర్వాత ఇద్దరికి కామన్గా 2 కింద డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది. అది ప్రస్తుతం 2026లో ఉన్న డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది. సో ఇది దీని యొక్క సారాంశం, ఇది ఎన్యుమరేషన్ ఫామ్ యొక్క సారాంశం. ప్రతి ఒక్క పౌరుడు ఎవరైతే ఆల్రెడీ ఎలక్టర్గా ఉన్నారో వాళ్ళకి ఎన్యుమరేషన్ ఫామ్ అందజేశారు కాబట్టి ఆ ఎన్యుమరేషన్ ఫామ్లో ఖచ్చితంగా మీరు డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది. తర్వాత సంతకం పెట్టి బిఎల్ఓకి అందజేస్తే బిఎల్ఓ కూడా సంతకం తీసుకొని
దాన్ని అక్నాలజ్మెంట్ రెండు ఇచ్చారు కాబట్టి రెండిట్లో మీరు ఫిల్ చేయాలి. రెండిట్లోనూ బిఎల్ఓ సంతకాలు పెడతారు. ఒకటి సంతకం పెట్టిన ఎన్యుమరేషన్ ఫామ్ మీకు ఇవ్వడం జరుగుతుంది యాజ్ అక్నాలజ్మెంట్, ఇంకోటి తీసుకోవడం జరుగుతుంది. దీంతో మీరు యాజ్ ఏ ఓటర్ ఎలక్టర్ మీ బాధ్యత మీరు పూర్తి చేసుకున్నట్టు. ఒకవేళ మీరు ఫోటో పాత ఫోటో బాగాలేదు, కొత్త ఫోటో ఇప్పుడు అందజేయాలనుకుంటే కొత్త ఫోటోని కూడా మీరు అతికిచ్చి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ ఎన్యుమరేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి మన రాష్ట్రంలో తీసుకుంటే ఆగస్టు 3వ తారీఖు లోపల, అంటే అప్పటి వరకు ఈ డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేయాలి కాబట్టి అంత లోపల మనము ప్రతి ఒక్క పౌరుడు దాంట్లో డీటెయిల్స్ ఫిల్ చేసి అందజేయాల్సి వస్తుంది. ప్రతి ఒక్క పౌరుడు ఇచ్చిన ఈ ఎన్యుమరేషన్ ఫామ్ను తర్వాత డ్రాఫ్ట్ 10వ తారీఖు లోపల ఆగస్ట్ 10వ తారీఖు లోపల ఈ డ్రాఫ్ట్ అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఎవరైతే పౌరుడు ఇవ్వలేదో ఎన్యుమరేషన్ ఫామ్ పూరించి ఇవ్వలేదో వాళ్ళ పేరు అనేది ఈ డ్రాఫ్ట్ రోల్లో రాదంటే మీరు ఎలక్టరల్ రోల్లో లేరు, మీకు ఓటేసే అవకాశం పోయిందనే అర్థం. ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరిని కోరడం ఏంటంటే ఎన్యుమరేషన్ ఫామ్ ఏదైతే బిఎల్ఓ మీకు అందజేశారో ఆ ఎన్యుమరేషన్ ఫామ్లో ఖచ్చితంగా మీరు తెలిసిన వరకు డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసి ఇవ్వండి. మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నా ఆ బిఎల్ఓని అడగచ్చు. బిఎల్ఓ దగ్గర కూడా మీ యొక్క డౌట్స్ ఏవైనా నివృత్తి కాలేదంటే మీరు ప్రతి ఒక్క 10 బిఎల్ఓస్కి ఒక సూపర్వైజర్ అనేవారు ఉంటారు. ఆ సూపర్వైజర్స్ నెంబర్స్ కూడా విస్తృతంగా ప్రచారం చేశాము. ఆ సూపర్వైజర్ని అడిగి కూడా మీరు ఆ డీటెయిల్స్ ఫిల్ చేసి ఇవ్వచ్చు. తర్వాత మీకు ఇచ్చిన ఎన్యుమరేషన్ ఫామ్లోనే బిఎల్ఓ యొక్క పేరు, బిఎల్ఓ యొక్క ఫోన్ నెంబర్ కూడా పైన పొందుపరచడం జరిగింది కాబట్టి దాన్ని కూడా మీకు డౌట్స్ ఉన్నా కూడా ఒకవేళ బిఎల్ఓ ప్రతి ఇంటికి 2-3 సార్లు వెళ్ళి వాళ్ళ యొక్క డౌట్స్ క్లారిఫై చేసి ఎన్యుమరేషన్ ఫామ్ తీసుకోవాలనేది ఆదేశాలు ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు రాకపోతే కూడా మీరు ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి వాళ్ళకి బిఎల్ఓకి ఫోన్ చేసి మీ ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వచ్చు. సో ఇది కాకుండా మీరు ఎన్యుమరేషన్ ఫామ్ మీరు ఇంట్లో లేరు, వేరే దేశం వెళ్ళారు, మీరు ఆల్రెడీ ఎలక్టరల్ రోల్లో మీ పేరు ఉంది కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ ఎన్యుమరేషన్ ఫామ్ వచ్చిందా లేదా తెలుసుకోవడానికి ఈ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి మీరు voters.eci.gov.in అనే ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ ఉంది. అందులో కూడా మీరు ఫిల్ చేసి ఇవ్వడానికి ఆన్లైన్ కూడా ఫిలప్ చేయవచ్చు. ఎక్కడి నుంచి అయినా కానీ ఫిలప్ చేసేసి ఆల్ ఓవర్ ద కంట్రీ ఆర్ ఎనీవేర్ ఈవెన్ అబ్రాడ్ ఎక్కడున్నా కూడా వాళ్ళు ఫిల్ చేసి ఇవ్వడానికి కూడా అవకాశం కూడా కల్పించడం జరిగింది. ఇది ఇంకా మీకు డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా మీరు బిఎల్ఓని అడగడమే కాకుండా బిఎల్ఓ సూపర్వైజర్ని అడగచ్చు. ఇంకా మీ డౌట్స్ ఇంకా పూర్తిగా నివృత్తి కాలేదంటే 1950 అనే యొక్క ప్రత్యేకమైన టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు. ఈ విధంగా వివిధ మార్గాల్లో మీరు ఎన్యుమరేషన్ ఫిల్ చేయడానికి సహాయపడం చేయడం జరుగుతుంది. స్పెసిఫిక్గా 2-3 టైప్స్ ఆఫ్ ఇష్యూస్ రైజ్ చేస్తాను, వాటిని ఆన్సర్ చేయండి. 2002 ఎలక్టరల్ రోల్లో పేరు లేదు, కానీ సబ్సెక్వెంట్గా ఎలక్టరల్ కార్డు వచ్చింది. ఆ పైన జరిగిన 2-3 ఎలక్షన్లలో కూడా ఓటింగ్ చేయడం జరిగింది. ఆ కార్డ్ నెంబర్ అక్కడ మెన్షన్ చేశాము. అటువంటి వాళ్ళ కేసుని ఎట్లా డీల్ చేస్తారు? 2002లో ఓటర్ లేని వారంటే వాళ్ళు ఆ ఎన్యుమరేషన్ ఫామ్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అందజేశారో దాంట్లో వాళ్ళ యొక్క పేరెంట్స్ డీటెయిల్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ డీటెయిల్స్ని పొందుపరచాలి. ఒక పట్టికలో రైట్ సైడ్ పట్టికలో వాళ్ళ డీటెయిల్స్ పొందుపరచాలి. తర్వాత ప్రస్తుతం ఉన్న డీటెయిల్స్ ఫిల్ చేస్తే సరిపోతుంది. ఇది 2002లో ఓటర్ కాని వాళ్ళు బట్ వాళ్ళకి ఆల్రెడీ అది ఆ నెంబర్ అంటారు కదా, ఎలక్టరల్ నెంబర్ అయితే ఉంది. ఆ ఎలక్టరల్ నెంబర్ ఫిలప్ చేస్తే సరిపోతుందా? ఇంకా దానికి పెద్ద ఇష్యూస్ ఉండవా? అది ఓకే. అసలు ఇంత మటుకు ఓట్ చేయలేదు, కొత్తగా ఓటర్గా నమోదు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు కొత్తగా ఓటర్గా నమోదు చేసుకునే వాళ్ళకి ఎవరికి ఎన్యుమరేషన్ ఫామ్ అనేది అందచేయడం జరగదు కాబట్టి వాళ్ళు సపరేట్గా ఫామ్ 6 అనేది ప్రతి ఒక్క బిఎల్లో ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఫామ్ 6 అనేది అందజేస్తారు. ఫామ్ 6 తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి అందులో డీటెయిల్స్ పూరించి ప్లస్ డిక్లరేషన్ ఫామ్ అనేది సపరేట్గా ఉంది. ఆ డిక్లరేషన్ ఫామ్లో కూడా డీటెయిల్స్ ఏవైతే ఫిల్ చేయాల్సి వస్తుందో ఆ డీటెయిల్స్ మొత్తం నింపి ఇస్తే అతను ఓటర్గా దానికి ఎంక్వైరీ రెసిడెన్స్కి పోయి ఎంక్వైరీ చేస్తారా? ప్రతి ఒక్క ఫామ్ 6
ఎవరైతే పూరించి ఇస్తున్నారో ప్రతి ఒక్క వ్యక్తి బిఎల్ఓ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేసి ఇంకా ఏమైనా డాక్యుమెంట్స్ కావాలా, కొత్త ఓటర్ కాబట్టి వాళ్ళ యొక్క అవుట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నిర్దేశించిన 12 డాక్యుమెంట్స్లో ఆధార్ కాకుండా వేరే 11 డాక్యుమెంట్స్లో వన్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ని వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. ఆ డాక్యుమెంట్స్ని కలిపి ఇస్తే సరిపోద్ది. అవి ఏమైనా చెప్తారా మీకు ఏమైనా గుర్తున్నంత వరకు? ఆ 12 చాలా 12 డాక్యుమెంట్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ యొక్క ఈ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఒక ఐడి కార్డ్ ఉంటుంది, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీ కాని పక్షంలో ఎనీ అదర్ ఐడి కార్డ్ వాళ్ళ దగ్గర ఉన్నది. ఆ ఫామ్తో పాటు ఈ డీటెయిల్స్ అని అక్కడ ఉన్నాయి. ఏదో ఒక ఐడెంటిఫికేషన్ మాత్రం తప్పకుండా దాంతో పాటు ఇవ్వాలి. ఆధార్ ఆప్షనల్, ఆధార్ ఇవ్వచ్చు బట్ ఆప్షనల్, బికాజ్ యాజ్ పర్ ది సుప్రీంకోర్ట్ గైడ్ లైన్స్ ప్రకారంగా దాన్ని చేశారు. ఆధార్ ఎస్టాబ్లిషెస్ యువర్ ఐడెంటిటీ, బట్ మీ యొక్క పూర్తి ఐడెంటిటీ అనేది పూర్తిగా తెలియపరచదు కాబట్టి ఆధార్తో పాటు ఇంకొక డాక్యుమెంట్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఆధార్ బై ఇట్ సెల్ఫ్ ఈస్ నాట్ ఎ ప్రూఫ్, నాట్ ఎ కంప్లీట్ ప్రూఫ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. మిగిలిన వాటిలో ఏదో ఒకటి ఇస్తేనే దానిని చేస్తారు. ఆ పైన లోకల్గా ఆ ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే అతన్ని నమోదు చేయటం జరుగుతుంది. ఇది ప్రాసెస్. మొత్తం ఈ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పటితో ఎండ్ అవుతుంది? ఈ ఫామ్ 6 అనేది ఆగస్ట్ 10వ తారీఖు నుంచి మొదలవుతుంది. ఆగస్ట్ 10 నుంచి సెప్టెంబర్ 10 వరకు వాళ్ళు ఈ ఫామ్ 6 అనేది పూర్తిగా నింపి ఇవ్వడానికి అవకాశం ఉంది. తర్వాత వాళ్ళు ఎంక్వైరీ పీరియడ్ ఉంటుంది సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 10 వరకు ఎంక్వైరీ పీరియడ్. సెప్టెంబర్ 10. ఇది కాస్త నోట్ చేసుకోవాలి. ఇంత మటుకు ఓటరు కాని వాళ్లకు అంటే ఇప్పుడు ఈ జెన్జెడ్ మొత్తం అంతా దేశాన్ని ఊపేస్తూ ఉన్నటువంటి జెన్జెడ్ ముందు ఇక్కడ ఫోకస్ చేస్తే బెటరు. ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 10 వరకు ఒకవేళ గనక మొన్న ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్తో పాటు ఫామ్ 6 కదా ఇది, ఫామ్ 6 కనుక ఇచ్చేసి ఉంటే అది వేరే విషయం. ఇవ్వకపోతే మీ బిఎల్ఓ దగ్గరికి వెళ్ళి ఫామ్ 6 తీసుకొని ఫామ్ 6 ఫిలప్ చేసి బిఫోర్ సెప్టెంబర్ 10th సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే జన్జడ్కు ఓటింగ్ అవకాశం వస్తుంది. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్లు చేస్తే ఓటింగ్ అవకాశం రాదు. సో దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రజాస్వామికంగా ప్రభుత్వం ఏర్పాటులో ప్రధాన పాత్ర వహించటం కోసంగా ఫోకస్ చేస్తే మంచిది. ఆగస్ట్ 10th సెప్టెంబర్ 10th విత్ వాట్ ఎవర్ ఈస్ ది ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్లో ఏదో ఒక డాక్యుమెంట్ పెట్టి ఇస్తే బూత్ లెవెల్ ఆఫీసరు ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసుకొని మీరు అక్కడ ఉన్నారు అనుకుంటే తప్పకుండా మీకు ఓటింగ్ హక్కును కల్పించటం జరుగుతుంది. ఇది ఈ ఎంక్వైరీ సెప్టెంబర్ 10th నుంచి స్టార్ట్ అవుతుండే. ఎప్పటిదాకా? అక్టోబర్, ఇంకో నెల. సెప్టెంబర్ 10th నుంచి అక్టోబర్ 10th దాకా ఇంట్లో ఉండటం కానీ ఇంటి నుంచి బయటకు పోతూ ఉంటే చెప్పిపోవటం కానీ, సో దట్ మళ్ళా ఒకవేళ బిఎల్ఓ వచ్చి వెళ్ళిపోతే అతని దగ్గరికి పోయి మీరు పర్సనల్ ఎంక్వైరీకి ఉండాల్సి వస్తుంది. అదొకటి చూసుకోండి. ఇక రెండోది, ఇది ఒకటి మొన్న ఇక్కడ కర్ణాటక స్పెసిఫిక్గా ఒక ఇష్యూ బాగా వీటిలో వచ్చింది, దేంట్లో న్యూస్లో. ఏదో ప్రభుత్వం ఈ రోహింగ్యాస్కు రెసిడెంట్ సర్టిఫికేట్స్ ఇస్తున్నది. ఆ రెసిడెంట్ సర్టిఫికేట్స్తో వాళ్ళు ఓటింగ్ రైట్ పొందొచ్చు అని. అటువంటి పరిస్థితి ఏమైనా ఇక్కడ ఉందా? రెసిడెంట్ సర్టిఫికేట్ మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇస్తే ఎవరిస్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పొందుపరిచిన డాక్యుమెంట్స్లో రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంది. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, ఫ్యామిలీ రెసిడెంట్ సర్టిఫికేట్ అలా ఉన్నాయి. మన స్టేట్ సంబంధించి అటువంటి సర్టిఫికేట్స్ లేదు అంటే స్టేట్ గవర్నమెంట్ ఇవ్వటం లేదా, లేకపోతే అటువంటి సర్టిఫికేట్ మీరు యాక్సెప్ట్ చేయటం లేదా? అటువంటి సర్టిఫికేట్ స్టేట్ గవర్నమెంట్ నుండి ఇవ్వలేదు. కాదు ఇక్కడ. ఓకే, రైట్. బట్ అది ఒక సర్టిఫికేట్ అయితే యాక్సెప్టబుల్ సర్టిఫికేట్స్లో అది ఒకటి ఉంది. బట్ ఆ సర్టిఫికేట్ ఉన్నా కానీ లోకల్ ఎంక్వైరీలో తేలితేనే ఈ విల్ బి ఓటర్గా ఇంక్లూడ్ చేస్తారు, లేకపోతే చేయటం జరగదు. ఓకే. రెండోది, 2002 అప్పుడు ఒక ప్రదేశంలో ఉన్నాము, లెటర్స్ ఏ ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీ కింద ఓటర్గా నమోట్ అయినాం. ఇప్పుడు ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ అక్కడనే ఇచ్చారు, ఫిలప్ చేసి ఇచ్చాము, అక్కడనే ఓటింగ్ వస్తుంది. బట్ ఈ లోపల అక్కడి నుంచి
షిఫ్ట్ అయిపోయి ఇంకెక్కడనో హిమాయత్ నగర్లోనో దిల్సుఖ్ నగర్లోనో ఉంటూ ఉన్నారు. మరి వీళ్లకు ఇప్పుడు ఇచ్చిన ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు వీళ్ళ ఓటింగ్ అక్కడనే వచ్చేస్తుంది, ముషీరాబాద్లోనే వస్తుంది. దీన్ని ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? ఆల్రెడీ ఓటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఎక్కడైతే ఓటర్గా నమోదై ఉన్నారో ఆ ప్రదేశానికి ఎన్యూమరేషన్ ఫామ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు ఒకవేళ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇప్పుడు ఇచ్చేసినా కూడా తర్వాత వాళ్ళు మార్చుకోవాలనుకుంటే, అడ్రస్ మారారు కాబట్టి మార్చుకోవాలనుకున్నప్పుడు ఫామ్ 8 అనేది వాళ్ళు ఆగస్ట్ నెలలో అయినా ఇచ్చుకోవచ్చు. తర్వాత అక్టోబర్ 10 తర్వాత కూడా వాళ్ళు ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తిగా ఫైనల్ రోల్ అన్నీ పబ్లిష్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఫామ్ 8 అనేది సపరేట్గా ఫిల్ చేసి ఇస్తే అడ్రస్ మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫామ్ 8 ఫిల్లింగ్ అప్కు ఏదైనా లిమిట్ ఉంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎప్పుడైనా చేసుకోవచ్చు. అది నెక్స్ట్ ఎలక్షన్స్ లోపల ఎప్పుడైనా కానీ చేసుకొని ఇక్కడి నుంచి అక్కడికి మార్పించుకోవచ్చు. ఇక్కడ ఉంటుంది ఆ కాన్స్టిట్యున్సీకి పోతుంది. నమస్కారం సుదర్శన్ రెడ్డి గారు. ఐవీఆర్ టాక్స్లో భాగంగా మీరు కృష్ణారావు గారు చేసిన ఈ టాక్స్లో చాలా మటుకు సందేహాలు నివృత్తి చేశారు. అయితే 1-2 విషయాల గురించి అడుగుదాం అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే, ఇప్పుడు 2002లో దాన్ని ఇప్పుడు రివిజన్ చేస్తున్నారు. తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకో చోటుకు వెళ్ళినప్పుడు కొత్త అంటే హైదరాబాద్ చాలా ఎక్స్పాండ్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా వెళ్ళిన ప్రదేశంలో వాళ్ళకి నియరెస్ట్ బూత్ ఎక్కడ ఉందో ఏమిటి తెలియడానికి మనం ఏ విధంగా కనుక్కోవచ్చు? ఒక ఏరియా బట్టి నియరెస్ట్ పోలింగ్ బూత్ ఒకటి, అదొక పాయింట్. తర్వాత ఈ పోలింగ్ బూత్లు అలాట్ చేసేటప్పుడు నేను పర్టికులర్ ఈ లొకాలిటీలో ఉండేటట్టయితే, సపోజ్ ఖైరతాబాద్ సోమాజిగూడ నాకు నియరెస్ట్ ప్లేస్ ఆఫ్ పోలింగ్ బూత్ ఎవ్రీ టైం సివిల్ సప్లైస్ భవన్ ఉంటుంది. సివిల్ సప్లైస్ భవన్ కాకుండా ఇక్కడి నుంచి దూరంగా 2 కిలోమీటర్ల అవతల వేస్తే నేను పోలింగ్ బూత్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా? అంటే నియరెస్ట్ ప్లేస్ కంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, మిగిలిన వాళ్ళు కూడాను కన్విన్స్గా చేయడానికి, అదొక పాయింట్. దెన్ ఈ ఎలక్ట్రల్ డివిజన్స్ వచ్చిన తర్వాత సపోజ్ నేనున్న అపార్ట్మెంట్లో 40 మంది ఉన్నారు. వచ్చిన తర్వాత ఎలక్ట్రల్ ఎన్యూమరేటర్ వచ్చి లేని వాళ్ళందరూ ఇక్కడ లేరని చెప్పేసి వాళ్ళకి ఫామ్స్ కూడా ఇవ్వలేదు. లాస్ట్ టైం అడిగితే వాళ్ళు లేరు కదా సార్ తీసేసేవండి అని అన్నాడు. బట్ అట్లాంటి వాళ్ళు వాళ్ళ ఓటు ప్రాథమిక హక్కు కదా, ఓటు హక్కు అనేది, దాన్ని పరిరక్షించుకోవాలంటే వాళ్ళు మళ్ళీ ఎక్కడ సబ్మిట్ చేయాలి? తర్వాత ప్రతి దానికిను ఈ డేటా ఎక్కడ దొరుకుతుంది? నా ఓటు హక్కు ఇక్కడ నేను తెలుసుకోవాలి అని అంటే ఈ డేటాని ఎట్లా చేసుకోవచ్చు? కొంతమందికి ఈ ఎపిక్ నెంబర్ కూడా తెలియట్లేదు. ఇదివరకు ఓటు హక్కు వేశారు, బట్ ఆ ఓటర్ కార్డు ఎక్కడో పడేశారు, ఎన్యూమరేటర్ డీటెయిల్స్ ఇవ్వలేదు. ఈ ఎపిక్ నెంబర్ కనుక లేకపోతే మనం ఏ విధంగా మళ్ళీ ఈ కొత్త ఫామ్ కింద ఇవ్వాలా, లేకపోతే ఎట్లా ఇవ్వాలి అనేటువంటి విషయం గురించి కూడా ఒక వివరణ కావాలి. ప్రతి ఒక్క వ్యక్తికి ఎన్యూమరేషన్ ఫామ్ ప్రత్యేకంగా ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ ఓటర్గా ఉన్నారో వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎన్యూమరేషన్ ఫామ్లో మీ యొక్క డీటెయిల్స్ ఆల్రెడీ ఉంటాయి. ఇక్కడ ఫోటోతో పాటు మీరు ఎక్కడ పోలింగ్ స్టేషన్ నెంబరు, తర్వాత బిఎల్ఓ పేరు, బిఎల్ఓ నెంబరు, బిఎల్ఓ ఫోన్ నెంబరు, మీ యొక్క అడ్రస్, ప్రస్తుతం ఎక్కడైతే ఓటరో అడ్రస్, ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మీరు ఇప్పుడు ఆల్రెడీ ఓటర్ అయితే ఈ డీటెయిల్స్ ఉంటాయి. దీని ప్రకారం మీకు ప్రతి ఒక్క ఇందులో పోలింగ్ స్టేషన్ నెంబర్ అవన్నీ ఉన్నాయి కాబట్టి బిఎల్ఓ ఎవరైతే ఉన్నారో ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్న బిఎల్ఓ ప్రతి ఇంటికి వచ్చి ఆ ఎన్యూమరేషన్ ఫామ్ అనేది పంచాల్సిన అవసరం, ఆదేశాలు కూడా ఆ విధంగా ఉన్నాయి. ఒకవేళ మీకు ఆ ఎన్యూమరేషన్ ఫామ్ రాని పక్షంలో మీ నైబర్స్కి ఎవరికైనా, అదే పోలింగ్ స్టేషన్లో ఉన్న వ్యక్తికి ఎవరికైనా వచ్చినట్టయితే వాళ్ళని అడిగి ఆ ఫోన్ నెంబర్, మీకు బిఎల్ఓ ఫోన్ నెంబర్ పైన పొందుపరిచింది కాబట్టి వాళ్ళకి ఫోన్ చేసి, నేను కూడా ఇదే ఏరియాలో ఉంటాను, నాకు ఎన్యూమరేషన్ ఫామ్ అనేది అందలేదు, మా నైబర్స్కి అందింది అని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేసి అడిగి తీసుకోవడానికి అవకాశం ఒకటి. రెండొకటి 1950 అనే నెంబర్ ఉంది, దానికి కూడా ఫోన్ చేసి మీకు ఇంతకుముందు నేను 2024లో ఓటు వేసిన వాడిని, నేను ఓటు సో అండ్ సో ఏరియాలో వేశాను, పోలింగ్ స్టేషన్ నెంబర్ నాకు గుర్తులేదు, అయితే ఏరియా ఇది. ఎపిక్ నెంబర్ కూడా గుర్తుకుంటుందండి, తెలియదు కదా. ఎపిక్ నెంబర్ ఇస్ ఎ స్పెషల్ నెంబర్ ఫర్ యూ టు, అలాగే ఎపిక్ నెంబర్ కూడా గుర్తుకుంటుందండి, తెలియదు కదా. ఎపిక్ నెంబర్ ఇస్ ఎ స్పెషల్ నెంబర్ ఫర్ యూ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ ఇన్ అప్లోడింగ్ ది డీటెయిల్స్ కదా. అది లేనప్పుడు ఎట్లాగా వస్తుంది? బికాస్ ఇందులో ఆ ఎపిక్ నెంబర్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మీ పేరుతో కింద మీ యొక్క ఎపిక్ నెంబర్ కూడా ఉంటుంది కింద.
సో ఈ ఎన్యుమరేషన్ ఫామ్ని చేజెక్కించుకోవడం ఫస్ట్ మీరు చేయాల్సింది. ఇది ఎలా అనేది చెప్పాను ఇంతకుముందు. మీ పక్క నేబర్కి వచ్చింది కాబట్టి ఆ బిఎల్ఓ నంబర్ అడిగి నాకు ఎన్యుమరేషన్ ఫామ్ రాలేదు, పక్కన అతనికి పంచారు, మాకు పంచలేదని చెప్పి తీసుకోవడానికి అది ఒక కోసము. లేని పక్షంలో 1950 ఫోన్ చేసి వాళ్ళకి తెలియపరచడానికి ఒకటి. ఇంకోటి ఆ ఏరియాకి ఆ కాన్స్టిట్యున్సీకి ప్రతి కాన్స్టిట్యున్సీకి ఈఆర్ఓ అనే వ్యక్తి ఉంటాడు, ఆర్డీఓ లెవెల్ ఆఫీసరు. వాళ్ళ యొక్క నెంబర్ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తాం. వాళ్ళకు కూడా ఫోన్ చేసి తెలియపరచవచ్చు. లేని పక్షంలో సిఇఓ ఆఫీస్ నెంబర్ కూడా విస్తృతంగా ప్రచారం చేయడం. సిఇఓ ఆఫీస్ కూడా ఫోన్ చేసి చెప్పచ్చు ఎన్యుమరేషన్ ఫామ్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే. సో ఇది వివిధ మార్గాలు. తర్వాత ఎన్యుమరేషన్ ఫామ్ అందిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ పూర్తిగా ఇందులోనే ఉంటాయి, ఇంక్లూడింగ్ యువర్ ఎపిక్ నెంబర్, తర్వాత అన్నీ మీ ఫోటోతో సహా అన్నీ ఉంటాయి ఇందులో. సో ఇది దీని యొక్క లాస్ట్ ఎన్యూమరేషన్లో అంటే ఇదివరకు ఇప్పుడు చాలా పకడ్బందీగా ఉంటుంది. పెళ్ళి అయిన వాళ్ళు అంతకుముందు పెళ్ళి కాని సర్నేమ్తో ఉంటారు, ఇప్పుడు హస్బెండ్ నేమ్తో ఉంటుంది. ఒక్కోసారి కరెక్షన్స్ కూడా ఉంటాయి. సపోజ్ నా పేరు ఆర్ సుందర్ లక్ష్మణ్ అంటే కార్డులో ఎన్ సుందర్ లక్ష్మణ్ అని పడింది. సో ఈ సవరణలు పేరులో ఉండే సవరణలు చేయడంకి ఏమైనా స్పెసిఫిక్ ఫామ్ ఉందా? అది ఎప్పటిలోపల సబ్మిట్ చేయాలి? అది ఈ ఎన్యుమరేషన్ ఫామ్ ఏదైతే అందజేస్తారో మీరు, అందులో మీకు ఇక్కడ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ని ఇక్కడ నింపాల్సి వస్తుంది. తర్వాత మీరు పేరులో తప్పులు ఉన్నాయి, ఎన్యుమరేషన్ ఫామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కూడా తప్పులు ఉంది, దాన్ని మార్చుకోవాల్సి వస్తే తర్వాత ఇప్పుడు ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత డ్రాఫ్ట్ రోల్లోకి మీ పేరు రావడం జరుగుతుంది. తర్వాత ఆ పేరు మార్పు కోసం లేకపోతే ఇనిషియల్ మార్పు కోసం వాటి కోసం ఫామ్ 8 అనేది సబ్మిట్ చేసి మార్చుకోవడానికి అవకాశం ఉంది. అది ఆగస్టు నెలలో చేసుకోవచ్చు. ఓకే, దీనికి దానికి సంబంధం లేదు, బట్ సవరణకి అయితే అవకాశం అయితే ఉంది డెఫినెట్గా. చాలా థ్యాంక్స్ అండి. ఇంకొకటి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఓటు హక్కు ఉంది, ఇక్కడ వాళ్ళకి ఓటు హక్కు లేదు. దానికి కూడా ఫామ్ నెంబర్ 8 ఫిలప్ చేయాలండి, లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చారు మా అపార్ట్మెంట్లో 40 మంది ఉన్నారు, దాంట్లో 20 మంది అపార్ట్మెంట్లు అమ్మేశారు, కొంతమంది అద్దెకు వచ్చారు. వాళ్ళు ఎలా చేయాలనేది అందరికీ డౌట్గా ఉందంటే ఇప్పుడు ఆన్లైన్లో వెళ్ళి ఇది ఫస్ట్ సవరణే, బట్ వాళ్ళందరూ ఓటర్లుగా రావడానికి ఏ విధమైనటువంటి ఫామ్ నింపాలి? మీరు చెప్పినట్టు రేపు ఆగస్ట్ 8 నుంచి వచ్చే ఫామ్ నెంబర్ 8 చేసుకుంటే సరిపోతుందా? వాళ్ళు ఆల్రెడీ ఓటర్స్, వేరే స్టేట్లో ఓటర్స్ కాబట్టి ఆ ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ఆ స్టేట్కి వెళ్తుంది. ఎక్కడైతే ఓటరో ఆ స్టేట్కే వెళ్తుంది ఎన్యుమరేషన్ ఫామ్, ఇక్కడ రాదు. మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరు ఇక్కడ నింపాలంటే మీరు అక్కడ ఉన్న దాన్ని మార్చుకోవాలి. కాబట్టి ఫామ్ 8 అనేది సపరేట్గా తీసుకోవాలి. ఆగస్టు 10వ తారీఖు తర్వాత తీసుకొని సపరేట్గా ఫిల్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు కొత్తగా ఓటర్ వేసిన వాళ్ళకి కూడాను మనకి రేపు ఆగస్ట్ ఫామ్ 6 18 ఏళ్ళు నిండిన వారు, ఇంకా ఒక నెలలో 18 ఏళ్ళు రాబోతున్న వారు, అంటే కొంతమంది ఎప్పుడు ఓటర్ కార్డు తీసుకోలేదు, వాళ్ళకి 30 వాళ్ళు ఫామ్ 6 తీసుకొని నింపి ఇవ్వాల్సి వస్తుంది. మంచి విషయాలు చెప్పారండి, అన్ని సందేహాలు నివృత్తి చేశారు. ఇంకోటి కూడా, మీరు ఈ చెప్పిన విషయాలన్నీ కూడాను రేపు ఆగస్ట్ 3 దాకా మీరు ప్రెస్ మాధ్యమం ద్వారా కూడాను ఒక నోట్ కింద ఇస్తే చదివిన వాళ్ళందరికీ చాలా ఈజీగా ఉంటుంది, సులభతరం అవుతుంది. చాలా మటుకు అపోహలు ఐవీఆర్ టాక్స్ ద్వారా నివృత్తి చేసినందుకు నమస్కారం. ప్రధానమైనటువంటి అన్ని అంశాలను కవర్ చేస్తూ సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు మనకు చాలా క్లారిటీ ఇష్యూస్ మీద ఇచ్చాడు. వారికి నా ధన్యవాదాలు చెబుతూ ఈ ముఖాముఖిని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్.